వక్ఫ్ సవరణ బిల్లు పార్టీలు నేతల మధ్య చిచ్చుపెడుతోంది. ఆరోపణాస్త్రాలకు అవకాశమిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీహార్ సీఎం నితీష్ కుమార్లపై హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు తెలిపినందుకు ముస్లింలు వారిని ఎప్పటికీ క్షమించరని ఆయన అన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు ద్వారా షరియత్పై దాడి చేయడానికి బీజేపీకి సహకరించినందుకు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, లోక్ జనశక్తి పార్టీ నాయకుడు చిరాగ్ పాస్వాన్, రాష్ట్రీయ లోక్దళ్ నాయకుడు జయంత్ చౌదరిలను ముస్లింలు ఎప్పటికీ క్షమించరని ఓవైసీ స్పష్టం చేశారు. ఈ నలుగురు నేతలు వ్యతిరేకించి ఉంటే ఈ బిల్లు ఆగిపోయేదని, కానీ వారు బీజేపీతో కలిసి ముస్లింల మసీదులు, వక్ఫ్ ఆస్తులను నాశనం చేయడానికి అనుమతిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ బిల్లు హిందుత్వ అజెండాలో భాగంగా ముస్లింల షరియత్ను కాలరాయటానికి, వారి వక్ఫ్ ఆస్తులను లాక్కోవడానికి ఉద్దేశించబడిందని ఓవైసీ దుయ్యబట్టారు. ఎన్డీఏ నేతలపై ఓవైసీ ఒక రేంజ్లో విరుచుకుపడ్డారు. వక్ఫ్ సవరణ బిల్లును ఆయన నల్ల చట్టంగా వర్ణించారు. ముస్లిం పూర్వీకుల ఆస్తులను లాక్కునేందుకు బీజేపీ కుట్ర చేస్తూ ఉంటే దానికి చంద్రబాబు లాంటి నేతలు సహకరిస్తున్నారని ఓవైసీ అంటున్నారు. పైగా ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డు సభ్యులుగా పెట్టడం సరికాదన్నారు. ఒక దేవాలయం లేదా ఇతర మతపరమైన ఆస్తిని 12 సంవత్సరాలు ఆక్రమిస్తే ఆక్రమణదారుడు యజమాని కాడని, కానీ వక్ఫ్ ఆస్తిని ఆక్రమిస్తే మాత్రం ఆక్రమణదారుడే యజమాని అవుతాడని ప్రధాని మోదీ చెబుతున్నారన్నది ఓవైసీ ప్రధాన ఆరోపణ. వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 26, 29లను ఉల్లంఘిస్తుందని ఓవైసీ ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ బిల్లు కలెక్టర్లకు వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారాన్ని ఇస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వ ఆస్తులుగా మార్చే అధికారం కలెక్టర్లకు ఇవ్వటం అన్యాయమని ముస్లిం సంఘాలు వాదిస్తోన్న వేళ ఓవైసీ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. వక్ఫ్ బోర్డు కూర్పు విషయంలో కూడా ముస్లిం పెద్దలకు అభ్యంతరాలున్నాయి. కొందరు సభ్యులు ముస్లింలుగా ఉండాల్సిన అవసరం లేదని అనటం సహేతుకం కాదన్నది వారి వాదన. ట్రిబ్యునల్ కూర్పు, అప్పీళ్లకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా వక్ఫ్ బోర్డు చట్టం తమకు ప్రతికూలంగా ఉందని ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే పట్నా, లక్నో, హైదరాబాద్ సహా పలు ప్రదేశాల్లో నిరసనలు పెల్లుబిక్కాయి. మరి ఓవైసీ ఆరోపణలకు చంద్రబాబు సమాధానం చెబుతారా, లేక విని విననట్లుగా ఊరుకుంటారా చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.